గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 388 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 49,702 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఈరోజు మార్కెట్‌లో మనకు లోయెస్ట్ లో వచ్చేసి 49,324, హైయెస్ట్ వచ్చేసి 49,807. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఈరోజు అయితే ఒక 700 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ అనేది జరిగింది. సో నేను యాక్చువల్లీ నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ రేపు కూడా పాజిటివ్‌గానే ఉంటుందని. ఎందుకంటే బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మార్కెట్ రికవర్ అవుద్దని చెప్పాను. అదే విధంగా మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవర్ అయింది. మనం చెప్పిన విధంగా పర్ఫెక్ట్ అయితే మార్కెట్ అయితే వర్కౌట్ అయింది. సో ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో చెప్తా చూడండి. యాక్చువల్లీ మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ అయ్యి ఒక ఇదయిందో నేను వెంటనే ట్రేడ్ తీసుకున్నానన్నమాట. ఎందుకంటే నాకు తెలుసు మార్కెట్ కంప్లీట్‌గా రికవరీ అవుద్దని. ఎందుకంటే బయర్స్ అనేవాళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ మనం సెల్లర్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తామా ఒక ప్రెజర్‌ని? ఎక్స్‌పెక్ట్ చేయలేమన్నమాట. సో అందుకు నేనింకా బ్లైండ్‌గా కాల్ తీసుకున్నాను. నాకైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో దాని తర్వాత మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ చూస్తే ఒక వన్ సైడ్ ర్యాలీ జరిగింది. సో ఈ రేంజ్ తర్వాత మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ అయింది. యాక్చువల్లీ ఈ కన్సల్టేషన్ తర్వాత ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇక్కడ ఇంకో నెక్స్ట్‌కి 15 మినిట్స్ క్యాండిల్‌కి ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేను ఇక్కడ మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకునేవాడిని. బట్ ఇక్కడ అంత ఇక మొమెంటం ఏం లేదనమాట. ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక చిన్న చిన్న క్యాండిల్స్‌తో లైక్ అంటే పెద్ద ఏం మొమెంటం ఏం లేదనమాట. ఒక అంటే ప్రీమియమ్స్ ఫ్లక్చుయేట్ చేసి జీరో చేయడానికే ట్రై చేసింది. సో ఇదనమాట. సో, ఇంకా మార్కెట్ రేపెలా ఉండబోతుంది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ కూడా కంప్లీట్‌గా రికవర్ అవుతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా? మార్కెట్ అప్ టు ఈ లెవెల్ వరకెళ్ళే ఛాన్సెస్ ఉంది. నేను చెప్పాను కదా మీకు ఈ మార్కెట్ అనేది కంప్లీట్‌గా రికవర్ అవుతుందని. సో, ఈ లెవెల్ బ్రేకౌట్ అయినా ఆశ్చర్యపోవసరం లేదు. మార్కెట్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. మార్కెట్‌ని కంప్లీట్‌గా రికవర్ అయ్యే ఒక దారిలో తీసుకెళ్తున్నారన్నమాట. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతాం. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఇంకా తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.